హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. అత్తగారి కథలు రిటన్ బై భానుమతి రామకృష్ణ గారు. అత్తగారు లంకె బిందెలు అనే దాంట్లో నెక్స్ట్ పార్ట్ చూద్దాము. మా అత్తగారికి మిన్నె ముట్టేంత కోపం వచ్చింది. తక్షణం వాళ్ళిద్దరిని పంపించేసేయాలనుకున్నారు. కానీ తెలంగాణ వాళ్లకు లంకె బిందెలకు ఉన్న లంకె ఆమె నోటికి కూడా లంకె వేసేసింది. పొగరుమోతు గాడిద అదెందుకు పని చేయదు? అసలు దాని పని నువ్వు చేయడం ఏమిటి? అది మగరాయుడిలా చెట్టెక్కి కూర్చోవడం ఏమిటి? అంటూ పిచ్చిరెడ్డిని నిలదీశారు మా అత్తగారు. వాడు వణికిపోతూ, పోన్లే పెద్దమ్మ, రెండో పెళ్ళి, ఎరక్కపోయి బుద్ధిగా అడ్డు తిని చేసుకున్నా, ఏదో చిన్నపిల్ల. అదిగో ఆ కూతే కుయ్యొద్దు. చిన్నపిల్ల ఏమిటి చిన్నపిల్ల? మొగుడితో కాపురం చేయడంలా? అవునులే, నీకు చిన్నపిల్లే కావాలి గనక చేసుకున్నావు. మాకెందుకురా? మాకు పని మనిషి కావాలి. ఊరికే దాన్ని వెనకేసుకొచ్చి దాని పనంతా నువ్వు చేసావంటే మాత్రం ఇక నేను ఊరుకోను. ఏది? దాన్ని బయటికి రమ్మను. పొద్దున్నుంచి ఇల్లు చిమ్మలేదు. నిక్షేపంగా పనిచేసే వాళ్ళని పంపించేసి మిమ్మల్ని పెట్టాను. బాగానే ఉంది వరస. ముందు పిల్ల దాన్ని బయటికి అంటూ మొండికెత్తారు మా అత్తగారు. పాపం పిచ్చిరెడ్డికి ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి చేసేది లేక గుడిసెలోకెళ్ళి పిచ్చిని చేయి పట్టుకుని బయటకు లాక్కొచ్చి చీపురు తీసుకొచ్చి దాని చేతికిచ్చాడు. నడుము నొప్పి అంటూ ఏడుపు మొదలెట్టింది పిచ్చి. ఇంకోసారి చెట్టెక్కి దూకు అంటూ మా అత్తగారు వెక్కిరించారు దాన్ని. పిచ్చి పక్కున నవ్వింది. మా అత్తగారు వెక్కిరించడం చూసి దాని నవ్వు మా అత్తగారికి ఎలర్జీ. ఇక నిప్పు తొక్కిన కోతి మల్లె దాని మీద చిందులేయడం మొదలెట్టారు మా అత్తగారు. అది మాటకి ముందు నవ్వుతోందని, ఎందుకు అంత చేటు నవ్వు? ఇక నవ్వావంటే మెక్కలు ఎరగదంతా అంటూ దాని చేతిలో ఉన్న చీపురు తీసుకుని 2 తగిలించాడు పిచ్చిరెడ్డి ఒళ్ళు తెలియని కోపంతో. పిచ్చి అఘాయిత్యంగా గోడున ఏడుస్తూ నేల మీద కూలబడ్డది. ఈ పెద్దమ్మ పేనాలు కొరుకుద్ది. ఈడ చాకరీ చేత్తానికి నేనేం మనిషినా? పసరన్నా ఇట్టయితే నన్నూరికి తోలు. గింతింత కూడా పెడతారు. సల్లబోయమంటే లేదంటారు. నిన్నంతా 7 జంగాయలు తింటుంటుంది అంటూ రాగాలు తీయడం మొదలుపెట్టింది. ఒసేవు, మొగుడి చేత చాకరీ చేయించుకోవడానికి అలవాటు పడ్డావు. నువ్వింక పని చేస్తావే? కాళ్ళు నిడగదీసి పడుకుని నిద్రపోతూ అడ్డమైన చాకరీ ఆ వెర్రి వెంగళప్ప చేత చేయిస్తున్నావు. వాడొక చచ్చుదద్దమ్మ. ఏంటే ఈ పని అంటూ రోజు 2 తగిలిచ్చేవాడైతే నువ్వు ఈ గతి పడతావంట. అదిలించేవాళ్ళు లేక నీ ఒళ్ళు ఎట్టా బలిసిపోయిందే అంతే అంటూ మా అత్తగారు దాన్ని తిడుతూ ఉంటే అంత ఏడుపులోనూ ఆమెను చూసి నవ్వడం మొదలుపెట్టింది పిచ్చి. ఆసి దొంగబడవా? కళ్ళబొల్లి ఏడుపులేడ్చి నా కళ్ళు గప్పాలని చూస్తావా? పద ముందు చీపురు తీసుకుని చిమ్ము. ఇల్లంతా ఇక నీకు వాడి లాభం లేదు. నీ తిక్క నే వదిలిస్తా అంటూ మా అత్తగారు ప్రక్కనే ఉన్న పాత గొడుగు తీసుకుని పిచ్చి వెంటపడ్డారు. అబ్బబ్బా, ఈ పెద్దమ్మ పేనాలు కొరుకుద్ది. ఎట్టయితేనే నీడ ఉండను నన్ను. పెదరామ సాయంకి ఇంటికి తోలు అంటూ ఏడుపుతో కూడిన సణుగుడితో కాళ్ళిడ్చుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ చీపురు తీసుకుని చిమ్మడానికి బయలుదేరింది పిచ్చి. మేడ మీద చిమ్ముతుంటే దాన్ని మా అత్తగారు వినకుండా అడిగాను. ఒళ్ళెంచి పనిచేయడం నేర్చుకోరాదా? మొగుడి చేత అంట్లు తోమిస్తే ఏం బాగుంటుంది? నేను కూడా ఇంటి పనులన్నీ చేస్తుంటాను చూడు అంటూ దాన్ని మాటల్లోకి దింపాను. దాని చేత మాట్లాడించి వినాలని నడుము మీద ఒక చెయ్యి ఉంచుకుని చిమ్ముతున్న పిచ్చి నా మాటలకు లేచి నిలబడి, నీకే అమ్మా, నీ దారేరు ఏనిగంత అత్తుండే, కొండంత మొగుడుండే, నువ్వు గీసిన గీట దాటడు, నీకు రోజా పూలు తెచ్చిపెడతాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. ఇంకా నేనేడన్నా మల్లెపూలు ముడుచుకుంటే మా మామ నన్ను ఏష్యకాంతవని తిట్టే, ఇంకా ఏడిస్తే బడుకుంటే బతిమలాడి బోవబెట్టే, బువ్వ తింటా ఉంటే ఎప్పుడు తింటది పని చేయదు అని పెద్దమ్మ తిట్టే, ఏమన్నంటే మామ కొట్టే. ఈ సొంటి అన్నాయం కత్తి మీద సాము బతుకంటే సప్పుడు కాకుండా సావడం మేలు అని కండ్లు తుడుచుకుంది పిచ్చి. దాని అమాయకత్వానికి జాలి కలిగింది. పెద్దమ్మగారు మంచిదని, పెద్దవాళ్ళు ఏదో అట్లా కేకలేస్తుంటారు, పట్టించుకోకూడదని, చేతనైనంత వరకు ఒళ్ళొంచి పని చేస్తుండమని దానికి సలహా చెప్పి నా పాత సిల్కు చీర రవికాయ తెచ్చి దానికి ఇచ్చాను. అంతవరకు ఏడుపు ముఖంతో ఉన్న పిచ్చి సిల్కు చీర చూడగానే ఒక్కసారి పళ్ళన్నీ ఇకిలించి బుగ్గలు సొట్టలు పడేట్లు నవ్వింది. మంచి రోజు చూసి కొత్తింట్లో అర్ధరాత్రి 12 గంటల ముహూర్తానికి గృహప్రవేశం చేశాం. ఇది ఫ్రెండ్స్ అత్తగారి కథలు రిటన్ బై భానుమతి రామకృష్ణ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.